కేంద్ర కారాగారం నుండి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. మాచర్లలో ఈవీఎంల ధ్వంసం, పోలీస్ అధికారులపై దాడి కేసులలో అరెస్టై గత కొద్ది రోజులుగా నెల్లూరు కేంద్ర కారాగారంలో పిన్నెల్లి ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రామకృష్ణారెడ్డిని జైలు అధికారులు విడుదల చేశారు. ఇక జైలు నుండి విడుదలైన ఆయనకు మాజీ మంత్రులు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డిలు స్వాగతం పలికారు. వైసీపీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చంద్రబాబుకు కాకాని సూచించారు. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి నిన్న హైకోర్టులో బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదల చేయడం జరిగింది. ఇప్పుడే ఆయన విడుదలై బయలుదేరి వెళ్లడం. దాదాపుగా జూన్ 26వ తేదీ రామకృష్ణారెడ్డి గారిని రిమాండ్ చేస్తే 58 రోజుంటే ఈ రోజు ఆగస్టు 24వ తేదీ వరకు ఆయన్ని నిర్బంధంలో ఉంది. ఎప్పటికప్పుడు రకరకాలైనటువంటి సెక్షన్లు నమోదు చేయడం, అనేక రకాలైనటువంటి సెక్షన్లు జత చేయడం, ఏదో ఒక విధంగా కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయనని దాదాపు 2 మాసాల పాటు జైల్లో ఉంచారు. ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు, 4 సార్లు వరుసగా తిరుగులేనటువంటి విజయాన్ని సాధించినటువంటి వాడు మాచర్ల నియోజకవర్గంలో. అటువంటి వ్యక్తిని ఈ రోజు ఉన్న కేసులు, లేని కేసులు బనాయించి జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్యగా మేమందరం అభిప్రాయపడుతున్నాం. కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఎవరికి కూడా మేము చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడినా, ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా కేసులు పెట్టాలా, వాళ్ళని జైళ్లకు పంపించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా కరుడు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి కేసులు, జైళ్లను పెట్టి మమ్మల్ని ఎవరిని భయపెట్టలేరు. కాబట్టి అటువంటి పరిస్థితులు మానుకుంటే మంచిది. అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. కాబట్టి అటువంటి చర్యలకి మీరు ఉపక్రమించకండి, అటువంటి చర్యలకు స్వస్తి పలకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేస్తే 2 వారాల పాటు ఆయన జైల్లో, 2 నెలల పాటు ఆయన జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈవీఎంలు చాలా మంది